ఉన్న ఐసీలు ఒకటి మెయిన్ పవర్ ఐసీ వచ్చేసరికి PM8150 అన్న. సబ్ పవర్ ఐసీ వచ్చేసరికి PM8150A. నాకు ఫీచర్స్ ఎప్పుడైతే పెరిగినాయో సిపికి వోల్టేజ్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుందన్న. ఇది ఒక మెయిన్ పవర్ ఐసీ. ఇది దీని చుట్టూరు ఉన్నాయి బక్ కాయిల్స్. దీని నుంచి సిపికి వోల్టేజ్ వెళ్ళాలి. ఇది ఇంక సబ్ పవర్ ఐసీ. దీని చుట్టూరు కూడా బక్ కాయిల్స్ ఉన్నాయి. వీటి నుంచి సిపికి వోల్టేజ్ వెళ్ళాలి. ఇది ఛార్జింగ్ ఐసీ. అర్థమవుతుందన్న. నాకు వోల్టేజ్ ఇక్కడి నుంచి జనరేట్ అవుతుంది VPH. కాబట్టి ఇవన్నీ చెక్ చేయాలి అంటే నాకు దీనికి సంబంధించిన స్కెమెటిక్ కావాలి. నాకు ఈ మోడల్కి స్కెమెటిక్ లేదు. ఇది 1+70. దీనికి స్కెమెటిక్ లేదు. నాకు స్కెమెటిక్ గురించి ఇప్పుడు అవసరం అన్న. నాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. మరి నాకు ఏ బక్ కాయిల్ మీద ఎంత వోల్టేజ్ వచ్చింది, అసలు LDO వోల్టేజ్లు ఎన్ని రావాలి, అసలు ఒక మొబైల్ ఆన్ అవ్వాలి అంటే సిపికి ఎన్ని వోల్టేజ్లు వెళ్ళాలన్నది స్కెమెటిక్ ద్వారా అయితే మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. అయితే మరి నాకు స్కెమెటిక్ లేదు కదా, నేను సెట్ వదిలేను. ఇప్పుడు నాకు బోర్నియోడు ఇంకో ఆఫర్ ఏం చేశాడు అంటే, ఈ మోడల్లోనే 1+70లో ఇన్ అండ్ అవుట్ వోల్టేజెస్, మొబైల్ ఆన్ అవ్వకముందు ఏ వోల్టేజ్లు వస్తాయి, మొబైల్ ఆన్ అయిన తర్వాత ఏ వోల్టేజ్లు వస్తాయి అన్నది వాడు మనకు రెడీ చేసి ఇచ్చాడు అన్న. ఇప్పటి వరకు మనం ఎతికాం స్కెమెటిక్ ఎందులోనో దొరుకుతుందేమో అని, దొరకట్లేదు. ఎతికితే దొరుకుతుంది, మనకు అంత టైం లేదు కాబట్టి. ఇదిగోండి అన్న, 1+70 ఓపెన్ చేసా. వోల్టేజెస్లో క్లిక్ చేసిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ వోల్టేజెస్ అని క్లిక్ చేసా. ఓకేనా, ఇది నాకు ఓపెన్ అయింది. ఇప్పుడు చూడండి అన్న, ఒక్కొక్క ఐసీ పక్క నుంచి మనకి ఇక్కడ రాస్తా మనకు తెలుస్తుంది కదన్న. ఎల్ అంటే ఏ వోల్టేజ్ అన్న, ఎల్తో ఇండికేట్ చేస్తే ఏ వోల్టేజ్ అన్న, LDO వోల్టేజ్ అన్న. ఎస్తో ఇండికేట్ చేసేది బక్ వోల్టేజ్. ఇది బాగా ఇలాంటివి గుర్తుంచుకోవాలి. ఇలాంటివే మెయిన్ ఇంపార్టెంట్. మీరు అది మిర్చిపోయినప్పుడు అది మొత్తం రాంగ్ వెళ్ళిపోయింది అది. కాబట్టి వీడు ఏం చేశాడంటే, ఆఫ్లో ఉన్నప్పుడు వోల్టేజ్ రాదు, నార్మలే అది. అవునా, నాకు ఆన్లో ఉన్నప్పుడు అంటే ఆన్ అవ్వడానికి 2 విధాలుగా నేను ఆన్ చేయొచ్చు. బ్యాటరీ పెట్టి సెట్ ఆన్ ఆఫ్ బటన్తో ఆన్ చేస్తే మొబైల్ ఆన్ అవుతుంది. రెండో విధంగా కూడా ఆన్ అవుతుంది, నేను ఆన్ ఆఫ్ బటన్ నొక్కకుండా. ఛార్జర్ కూర్చున్నా నాకు మొబైల్ ఆన్ అవుతుంది. ఎందుకంటే ఛార్జర్ కూర్చున్నప్పుడు నాకు లైటింగ్ గ్రాఫిక్ ఆన్ అవుతుందంటే CPU ఆన్ అవుతుంది. CPU ఆన్ అయింది అంటే నాకు EMMC ఫ్లాష్ ఫైల్స్ ఓపెన్ అవుతుంది. అంటే ఛార్జర్ ద్వారా కూడా ఛార్జింగ్ ఐసీ పవర్ ఐసీని ట్రిక్ చేస్తుంది. అవునా కాదా? ఇప్పుడు నేనేం చేస్తా, ఛార్జర్ గుచ్చి అక్కడ ఉన్న వోల్టేజ్లు అన్నీ వస్తున్నాయా రావట్లేదా ఫస్ట్ అది చెక్ చేస్తా అన్న. అంటే మనకు ఉన్న ఆల్టర్నేటివ్ ఇది ఒకటే కదా. ఇంకా లేదు అనుకోండి, రన్నింగ్ సెట్ మీద చెక్ చేసుకొని చెక్ చేయొచ్చు. ఛార్జర్కి వచ్చి కాయిల్స్ మీద వోల్టేజ్ ఎంత వస్తున్నాయో చూసుకొని కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాటరీ పెట్టట్లేదు అన్న నేను. ఓకే, బ్యాటరీ అన్నది రిమూవ్ చేసే ఉందన్న. ఓకే, ఇప్పుడు నేను ఛార్జర్ గుచ్చుతున్నా. దీనికి ఛార్జర్ గుచ్చి ఇప్పుడు వాడు ఇచ్చినట్టు వోల్టేజ్లు వస్తున్నాయా రావట్లేదా అని చెప్పి చెక్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మెయిన్ పవర్ ఐసీ నుంచి దగ్గర, ఇది మెయిన్ పవర్ ఐసీ కదా. ఛార్జర్ గుచ్చి మెయిన్ పవర్ ఐసీ మీద చెక్ చేస్తాను. ఇప్పుడు అటువైపు పెట్టి దీని మీద పెట్టి వాళ్ళకి చూపిస్తాము వోల్టేజ్లు వస్తున్నాయా లేదా. మీరే చెక్ చేయండి, అంతంత వోల్టేజ్లు వస్తున్నాయి చెప్పండి. LDO వోల్టేజ్ IO అంటే ఇన్ అండ్ అవుట్ వోల్టేజ్ 1.8 వోల్టేజ్ అన్న. LDO ఇది బక్ వోల్టేజ్, ఇది LDO వోల్టేజ్. ఓకేనా, ఇది బక్ వోల్టేజ్. ఈ అన్ని వోల్టేజ్లు కూడా వస్తున్నాయా రావట్లేదా 1 by 1 చెక్ చేద్దాం అన్న. నేను ఛార్జర్ కూర్చా కదన్నా, జూమ్ చేయనా. ఓకే అన్న, ఇప్పుడు ఇది చెక్ చేస్తున్నా అన్న. దీని మీదకి ఎంత వోల్టేజ్ రావాలి, 3 వోల్టేజ్ రావాలి. ఎంత వస్తుందన్న, 3 మైనస్ వస్తుందా. ప్రోబ్స్ మార్చారండి, వస్తుంది కన్నా వోల్టేజ్. ఓకే, నెక్స్ట్ వోల్టేజ్ కావాల్సింది ఎంత అంటే నేను ఛార్జర్ కూర్చొని 1.2 వోల్టేజ్ రావాలి ఈ కెపాసిటర్ మీద. ఓకే, ఏ కెపాసిటర్ 5 నుంచి కనిపిస్తుంది కదా మీకు, వస్తుందా వోల్టేజ్, వస్తుందా. నెక్స్ట్ ఇదిగోండి, ఈ కెపాసిటర్ మీరు చెక్ చేసుకుంటే నాకు 1.8 వోల్టేజ్ రావాలి. రావట్లా.
ఓకేనా? ఇది రాదు. ఎందు గురించి అంటే ఇది ఏ లైన్ అన్నది మీకు తెలియాలి మళ్ళీ. ఇదే కదన్నా కెపాసిటర్. పవర్ ఐసీ పక్కన ఇక్కడ ఉందిగా కెపాసిటర్. బిట్ మ్యాప్ ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు. ఈ లైన్ క్లిక్ చేశాక అన్న ఈ కెపాసిటరే కదా. ఈ కెపాసిటర్ ఏంటిది అంటే ఎల్సిడి వీరెక్ 1.8 వోల్టేజ్ అన్న. ఓకే, దేనికి సంబంధించింది అంటే డిస్ప్లేకి సంబంధించింది అన్న. నాకు దీనివల్ల నాకు ఇప్పుడు ఏమి అవసరం లేదు కానీ నాకు రాకపోతే డిస్ప్లే రాదు. ఒకవేళ సెట్ మొత్తం ఆన్ అయిన తర్వాత రావచ్చు ఈ వోల్టేజ్. కాబట్టి దీంతో నాకు అవసరం లేదు. ఇప్పుడు నాకు సెట్ ఆన్ అవడానికి ఆ వోల్టేజ్కి సంబంధం లేదు కానీ డిస్ప్లే కావాల్సిన 1.8 వోల్టేజ్ అది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మిగతా వోల్టేజ్కి వెళ్తా. వోల్టేజ్ ఎక్కడ పైన రెండోది పెట్టలేదు కదా. అంటే నాకు మొబైల్ ఆన్ అవ్వడానికి ఏ వోల్టేజ్లు అయితే అవసరమో ఆ వోల్టేజ్లు వస్తున్నాయా రావట్లేదా అని చెక్ చేసుకుంటా. ఎందుకంటే నాకు మొబైల్ ఆన్ అవ్వట్లా. నాకు ఏదైనా లైన్ షార్ట్ అయిందా లేకపోతే ఏదైనా వోల్టేజ్ రావట్లేదా, అదే కదా నేను చెక్ చేయాలి. కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు ఈ వోల్టేజ్ చెక్ చేయాలన్నా ఎంత వోల్టేజ్ రావాలి, 0.8 వోల్టేజ్. దీని మీద కదన్నా చూడండి అన్న వస్తుందో రావట్లేదు. 0.8 వచ్చింది. తర్వాత ఈ కెపాసిటీ మీరు చెక్ చేసుకుంటే 1.8 వోల్టేజ్ రావాలి. వస్తుందన్న 1.8 వోల్టేజ్ అది వచ్చింది. తర్వాత ఇటువైపు చెక్ చేసుకుంటే 0.8 వోల్టేజ్ రావాలి, వస్తుంది. తర్వాత నాకు ఇక్కడ చెక్ చేసుకుంటే 2.95 వోల్టేజ్ రావాలి. ఎల్డిఓ వోల్టేజ్ కాయిల్ పక్కన ఉంది. వస్తుందన్న ఎంతనా 2.9 వోల్టేజ్. 3 వోల్టేజ్ వస్తుంది. ఎంత వస్తుందా 2.9 వస్తుంది. దాని పక్కన ఉన్న కెపాసిటర్కి ఎంత రావాలి, 0.8 వోల్టేజ్ అన్న. వస్తుందన్న 0.8 వస్తుందన్న. దానిపైన ఉన్న కెపాసిటర్కి 0.9 వోల్టేజ్ రావాలన్న. వస్తుందన్న 0.9 వోల్టేజ్. ఇక్కడ ఈ లైన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి కదన్నా. ఈ లైన్స్ అన్ని కంప్లీట్ చేస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కెపాసిటర్ మీరు చెక్ చేస్తే 3.2 వోల్టేజ్ రావాలి. ఇది కాయిన్ వోల్టేజ్. ఆ వోల్టేజ్ తీసుకొని ఓన్లీ నాకు ఏంది అంటే రెఫరెన్స్ కెపాసిటర్లు అంటారన్న. ఇది వేరే లైన్ దేనికి కనెక్ట్ అయ్యలేదు. మీ ఐసీ నుంచి ఈ కాంపోనెంట్స్కే కనెక్ట్ అయ్యి ఉన్నాయి తప్ప ఈ లైన్ ఏదైనా ఐసీ కనెక్ట్ అయ్యి ఉందా, ఆ కెపాసిటర్లే రెఫరెన్స్ కెపాసిటర్స్ అంటారన్న. ఓకేనా? ఓకే, నెక్స్ట్ నేను ఎందుకు అవసరంలా, మీరు అవసరం లేదు రాకపోతే అవసరం లేదంటున్నారు, వస్తే మాత్రం బాగానే ఉందంటున్నారు. ఈ క్వశ్చన్ ఉండొచ్చు. మీరు రన్నింగ్ సెట్కి ఛార్జర్కి వచ్చి వస్తుందో రావట్లేదో చెక్ చేయండి. రన్నింగ్ సెట్ కూడా రావట్లా, దీనికి రావట్లా, లైన్ బాగున్నట్టేగా. నా పాయింట్ అర్థమైంది అన్న. కన్ఫ్యూజ్ ఏం లేదు, ఎప్పుడూ ఒక క్లారిటీతో వెళ్ళాలి. జిఆర్ చెక్ చేసుకుంటా, లైన్ షార్ట్ అయిందా లేదు. ఇప్పుడు నాకు మామూలుగా అయితే వోల్టేజ్ రావట్లా. ఇందాక నేను ఏం చెక్ చేశానంటే సప్లై తీసేసి ఇందాక నాకు ఈ లైన్కి వోల్టేజ్ రావట్లేదు కదా, వెళ్ళి చెక్ చేసుకున్నా. జిఆర్ ఇక్కడ కూడా ఇచ్చాడుగా. జిఆర్ ఎంత ఇచ్చాడు, 423. నేను వెళ్ళి చెక్ చేసుకున్నా అది లైన్ షార్ట్ అయిందా లేకపోతే ఏమైందా అని. జిఆర్ వాల్యూ వస్తుంది సేమే, అంటే నాకు లైన్ బాగానే ఉంది. దాని గురించి చదివా. ఎల్సిడి రీసెట్ లైన్ ఎల్సిడికి సంబంధించింది. డిస్ప్లే పెడితేనే వచ్చింది వోల్టేజ్. ఇలా కన్ఫర్మ్ చేసుకున్నా. ఇప్పుడు ఈ లైన్ చెక్ చేసుకున్నా, వోల్టేజ్ రావట్లేదు కాబట్టి ఐసీ అనేది వోల్టేజ్ ఇచ్చి దాచుకున్నాం. ఇప్పుడైతే లేదు, సెట్ ఆన్ అయిన తర్వాత వస్తుంది ఆ వోల్టేజ్. మళ్ళీ ఇప్పుడు దాని పక్కన వోల్టేజ్ చెక్ చేస్తున్నాను. దాని పక్కన వోల్టేజ్ రెండో కెపాసిటర్ పైన ఎంత రావాలన్నా 1.95. ఇదేగానా ఎంత వస్తుందన్న వోల్టేజ్ వచ్చేస్తుంది. నాకు నెక్స్ట్ నిలువుగా ఉన్న దాని మీదకి 1.8 వోల్టేజ్ రావాలి. ఇదే కదన్నా, వస్తుందన్న 1.8. నో ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్కడ చూడండి అన్న, నెక్స్ట్ ఇదే కదన్నా, ఇవన్నీ కంప్లీట్ అయినాయి కదా. కాయిల్కి కిందది చిన్న కాంపోనెంట్ ఇదే కన్నా. వస్తుందన్న వోల్టేజ్, ఎంత వోల్టేజ్ రావాలి, వచ్చిందా అన్న 0.0 మళ్ళీ పెడుతున్నాను, వచ్చిందా అన్న. నెక్స్ట్ దాని పక్కది ఇక్కడ పెడుతున్నాను, దీని కెపాసిటీ మీదకి
మీకు కనిపిస్తుందా కొంచెం? ఇదే కదన్నా, ఎంతన్నా రావాల్సింది వస్తుంది కానీ సేమ్ వోల్టేజ్ 0.8 వోల్టేజ్. దాని తర్వాత కాయిల్ పక్కన చిన్నది, ఇది ఎంత వస్తుందన్న చూపించిన. ఇదే కన్నా ఎంత వస్తుందన్న 1.2 వోల్టేజ్. ఇదిగోండి, అదే కాదా చూద్దాం. ఇక్కడ కింద చెక్ చేశాను అన్న, 1.2 వోల్టేజే కన్నా. నాకు ఇంకోటి 1.8 వోల్టేజ్ రెండో కాయిల్ పైన ఉందన్న, రెండో కాయిల్ పైన. ఇదే కన్నా ఎంత వస్తుందన్న 1.8 వోల్టేజ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఈ పెద్ద కెపాసిటర్ మీదకి 0.6 వోల్టేజ్ రావాలి. వస్తుందన్న 0.6 వస్తుంది. ఈ పెద్ద కెపాసిటర్ మీదకి 1.1 వోల్టేజ్ రావాలన్న. ఇదే కన్నా పెద్ద కెపాసిటర్ ఎంత వస్తుందన్న 1.1 వోల్టేజ్ వస్తుంది. దాని ఎదురు చిన్న కెపాసిటర్కి 0.8 వోల్టేజ్ రావాలి. వస్తుందన్న. నెక్స్ట్ ఎప్పుడు కూడా మనం ఇలా చెకింగ్ చేసుకుంటూనే వెళ్ళాలన్న. ఇంకో ఈ పెద్ద కెపాసిటర్ మీదకి 0.8 వోల్టేజ్ వస్తుందన్న. వస్తుంది కానీ 0.8. తర్వాత ఇక్కడ కెపాసిటర్ చెక్ చేస్తాం. 3 కెపాసిటర్ల మీదకి ఒక దానికి 0.8, ఇంకోటి 0.8, ఇంకోటి 0.75. ఈ 3 కెపాసిటర్లు ఇదిగోండి అన్న. మినిమం 0.8, 0.8, 0.8 అన్న. దీని మీద చెక్ చేస్తున్నా, దీని మీద చెక్ చేస్తున్నా. 0.7 రాశాడు. వచ్చింది కదా వోల్టేజ్. నెక్స్ట్ చూడండి అన్న, ఇక్కడ కెపాసిటర్ మీద చెక్ చేస్తే 2.9 వోల్టేజ్ రావాలి. వస్తుంది కదా, వోల్టేజ్లు అన్నీ వస్తున్నాయి. మరి ఎక్కడ ప్రాబ్లం ఉందన్నది ఎతుకుదాం అన్న. ఇవన్నీ ఎతికాం కన్నా, ఇక్కడ కెపాసిటర్ ఎతికాంగా, ఇవన్నీ ఎతికేసాం. ఇప్పుడు ఇటువైపు నాకు ఎప్పుడైనా కానీ ఇది బీఓబి కాయిల్ అన్న. 2 పవర్ ఐసీలు ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో, నాకు ఒకప్పుడు సింగిల్ పవర్ ఐసీ మీద నాకు బ్యాటరీ 2 డేస్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేది. ఇప్పుడు నాకు ఫీచర్స్ పెరిగిపోయినాయి. 5G సెట్ అని వచ్చింది, ఐసీలు పెరిగిపోయినాయి. సింగిల్ పవర్ ఐసీ ఏంటి 6 పవర్ ఐసీల వరకు వస్తున్నాయి కదా. ఎందుకంటే సిపియుకి రిక్వైర్మెంట్ వోల్టేజ్ పోవాలి కదా. ఇది ప్రాబ్లం రాకుండా కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, టూ పవర్ ఐసీ కాన్సెప్ట్ వచ్చిన కాడి నుంచి బీఓబి లైన్ అన్నది ఒక కాయిల్. పవర్ ఐసీకి వోల్టేజ్ వెళ్తుంది సబ్ పవర్ ఐసీకి. ఆ సబ్ పవర్ ఐసీ నుంచి ఒక కాయిల్కి వోల్టేజ్ ఇచ్చి అదే కాయిల్ని మళ్ళీ తీసుకుంటాడు. దాన్ని బక్ ఆర్ బూస్ట్ వోల్టేజ్ అంటాం. ఆ వోల్టేజ్ని మిగతా ఐసీని కనెక్ట్ చేస్తాడు, ఇంక్లూడింగ్ ఫస్ట్ పవర్ ఐసీకి కూడా కనెక్ట్ చేస్తాడు. ఆ వోల్టేజ్ రిక్వైర్మెంట్ అవుతుంది, వెళ్తుంది. మిగతా వోల్టేజ్లన్నీ బీఓబి వోల్టేజ్ అనేది రొటేషన్ అవుతుంది. అర్థమైంది? దాని గురించి కాన్సెప్ట్ క్లియర్గా చెప్తాను నేను. పవర్ ఐసీల గురించి చెప్పినప్పుడు క్లియర్గా చెప్తా. వోల్టేజ్ ఎంత వస్తుందన్న చెక్ చేయాలని. ఎన్నో కెపాసిటర్ అన్న, రెండోదా? ఎంత వస్తుందన్న 3.3. ఇది ఇప్పించాలి, అది స్టాండర్డ్గా ఉండాలి. ఇప్పటి వరకు నేను చెక్ చేస్తున్న వోల్టేజ్లు అన్నీ స్టాండర్డ్గా ఉన్నాయే తప్ప ఫ్లెక్చువేట్ అవ్వాల. ఫ్లెక్చువేట్ అయ్యింది అంటే ఎల్డిఓ లైన్లో షార్ట్ ఉండొచ్చు, క్లాక్ క్రిస్టల్ ఉంది కదా, దాని ప్రాబ్లం ఉండొచ్చు. నా పాయింట్ అర్థమైంది. నా వోల్టేజ్లు అన్నీ స్టాండర్డ్గా ఉన్నాయి. వేరే సెట్ ఏదైనా వోల్టేజ్ ఫ్లెక్చువేట్ అయినాయి కానీ మీ దగ్గర తెచ్చుకున్న సెట్లు కానీ ఏమైనా ఉన్నప్పుడు నేను చెక్ చేసి చెప్తాను దాని గురించి. అయితే ఇక్కడ నాకు వచ్చిన వోల్టేజ్లు అన్నీ కూడా ప్రాపర్గానే ఉన్నాయి కన్నా. ఇప్పుడు ఈ వోల్టేజ్ చెక్ చేస్తున్నా, ఇప్పుడు ఈ 2 వోల్టేజ్లు చెక్ చేస్తే మనకి విషయం అర్థమైపోయింది కన్నా. పెద్ద కెపాసిటర్ మీద చెక్ చేస్తున్నా, మళ్ళీ ఎంత వోల్టేజ్ రావాలని కెపాసిటర్ మీద 1.3 రావాలి. వచ్చిందన్న. నెక్స్ట్ చిన్నప్పుడు నేను ఇది పెట్టాను కదా, దాని మీదకి 1.2 వోల్టేజ్ రావాలి. దీని మీదకి అన్ని వోల్టేజ్లు వస్తున్నాయి మనకి. ఇంకా నాకు అంటే బీఓబి లైన్ కూడా నాకు ప్రాబ్లం లేదు. నాకు ఇంకోటి చెక్ చేస్తుంది, ఛార్జింగ్ ఐసీ దగ్గర వోల్టేజ్ చెక్ చేయాలి. అసలు ఛార్జింగ్ ఐసీ బాగుందా లేదా. నేను ఇప్పుడు వరకు నేను చెక్ చేసింది విపిహెచ్ వోల్టేజ్ వస్తేనే కదా ఇది మొత్తము నాకు బక్ వోల్టేజ్లు అనేవి రాగలవు. విపిహెచ్ వోల్టేజే లేకపోతే ఈ వోల్టేజ్లు రావు కదా. నేను ఛార్జర్ మాత్రమే కూర్చా. ఛార్జర్తో నాకు ఛార్జింగ్ ఐసీ విపిహెచ్ని వీబ్యాట్ని కన్వర్ట్ చేస్తుంది. మరి విపిహెచ్ కన్వర్ట్ అయిన తర్వాత ఛార్జింగ్ ఐసీ ఏం చేస్తుంది, పవర్ ఐసీని ఆన్ చేస్తుంది. కాబట్టి ఈ వోల్టేజ్లు అన్నీ వచ్చినాయి. ఈ వోల్టేజ్ కనుక ఏమీ రాలేదు, అసలు ఏమీ రాలేదు, షార్టేజ్ చెక్ చేస్తా. ఈ బక్ కాయిల్స్ కనుక షార్ట్ అయితే, ఈ బక్ కాయిల్స్ ఏదైనా కానీ షార్ట్ అయితే దాని జిఆర్ వాల్యూ వచ్చింది అంటే మీకు నెక్స్ట్ లెవెల్లో తెలుస్తుంది. అది అప్పుడు మాత్రమే షార్ట్ అయిందని ఆ కాయిల్ తీసి ఎట్ షార్ట్ ఉందో చెక్ చేసుకుంటాను నేను.
ఓకేనా? ఇప్పుడు నాకు వోల్టేజ్‌లు వస్తున్నాయి కాబట్టి నాకు ఛార్జింగ్ ఐసీ ఓకే. ఇంక దాంతో నాకు పని లేదు. మరి ఎందుకు నాకు సెట్ ఆన్ అవ్వట్లేదు? పాయింటే కదన్నా! సెట్ ఎందుకు ఆన్ అవ్వట్లేదు అంటే, నాకు రెండో ఆధారం ఏంటి అంటే, డీసీ సప్లై మీద సెట్ ఆన్ చేసి చూస్తా. నాకు డీసీ సప్లై మీద ఒక రీడింగ్ ద్వారా నాకు తెలుస్తది ఎక్కడ ప్రాబ్లమ్ ఉందన్నది. రెండోది దీన్ని ఐ చార్జర్ అంటారు, లేదా మనం స్కెమాటిక్ చార్జర్ అంటాం. నాకు ఈ స్కెమాటిక్ చార్జర్‌లో గుచ్చింది ఇదిగోండి బ్యాటరీ తీసే ఉంచా. మీ వైపు పెట్టుకోండి అన్న ఇది కొంచెం. ఎంత రీడింగ్ వస్తుందో మీరే చెప్పండి అన్న. ఈ కేబుల్ ఎన్నో కేబులో చూసుకోండి మీరు. ఎన్నో ఫస్ట్‌దేగా నేను గుచ్చుతున్నా ఎంత రీడింగ్ వస్తుందన్న చెప్పండి. అది స్ట్రక్ అయిందా లేదా అన్నది కూడా చెప్పండి అన్న. ఇప్పుడు ఎవరైతే షాపోళ్ళు ఉన్నారో ఇంతకుముందు మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు 0.1 స్ట్రక్ అంటే అర్థం ఏంటన్నా? ఐడియా ఉందా? మరి బుక్ చదవట్లేదా? డబ్బులు కట్టాం అదే వచ్చిద్దంటే ఏమీ రాదు. బుక్ ఖచ్చితంగా చదవాలి. మీకు తెలిసింది నీకు ఐడియా ఉంది కదా తమ్ముడు? సీపీయూ గాని, ర్యామ్ గాని అను. అంటే నాకు అన్ని వోల్టేజ్‌లు వస్తున్నాయి. అంటే పవర్ ఐసీలో నాకు ఎక్కడా ప్రాబ్లమ్ లేదు. మరి ఎందుకు బూట్ అవ్వట్లేదంటే నాకు సీపీయూ అనేది లూజ్ అయింది. ఇప్పుడు నేను ర్యామ్‌ని గాని, సీపీయూ గాని రీబాల్ చేస్తా. ఫస్ట్ ర్యామ్ రీబాల్ చేస్తా. ఓకే అయిపోయిందా ఓకే. లేదంటే గనక సీపీయూ రీబాల్ చేస్తాను. ఇలా. నా పాయింట్ అర్థమైందన్నా? నాకు అన్ని వోల్టేజ్‌లు వస్తున్నప్పుడు సీపీయూ రియాక్ట్ అవ్వట్లా. అర్థమైందా? ఈ స్కెమాటిక్ చార్జర్ల గురించి వాటిల గురించి నేను క్లాసులు చెప్పినప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతదండి. మీరే చెప్పాలి ఇదేంటి, ఇదేంటిది అన్నది. కనిపిస్తుందన్నా క్లియర్‌గా? పెద్దచ్చేనా? ఇప్పుడు నేను దేని మీద వర్క్ చేయాలన్నది మీరే చెప్పాలన్న. ఇదిగోండి అన్న. ఇక్కడ ఉంది చూసారా కింద సీపీయూ అన్న, పైది ర్యామ్. ఓకే. ఫస్ట్ నేను గ్లూ కట్ చేసి ర్యామ్ వరకు తీసి చెక్ చేద్దామన్న. ఓకే అయింది అంటే ర్యామ్ ఒకటే ఎక్కించేయొచ్చు. మనకి స్కెమాటిక్ దొరకలేదు కాబట్టి ఈ వోల్టేజ్ ద్వారా వెళ్ళాం. స్కెమాటిక్ ఉంటే అసలు ఎలా చేసుకుని వెళ్ళాలి అది మెయిన్ ఆధారం అన్న. దాని ద్వారా ఎలాగ వెళ్ళాలన్నది నెక్స్ట్ ఏదైనా సెట్ వచ్చినప్పుడు చూపిస్తాను. అరే అందరూ వచ్చుండరు కానీ పార్టీకి ఇప్పుడు దించరా ఫోటో కిసిక్ అనే Kiss, 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 kissicka, kissa, kissa, kiss, kissicka, kiss, 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 kissicka, kissa, kissa, kiss, kissicka, kiss, 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 fun, kiss, 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 fun, kiss. ఓకే అయిందా లేదా అన్న? మీ ముందే చేశాం కదా! నేను సపరేట్‌గా చేసి చేయడం అలాగేం లేదు. లైవ్‌లో మీ ముందే చేసి చూపించాగా అన్న.